నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ కీలక నేత మాజీ మంత్రి పేర్ని నాని పైన సొంత నియోజకవర్గంలోనే కేసు నమోదైంది. మరి ఇటీవల చంద్రబాబు గారిపైన, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిపైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడం, మరి కేసు నమోదు చేసుకోవడం, ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఇటీవల పేర్ని నాని గారు చంద్రబాబు నాయుడు గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను టీడీపీ నేతలు ఆయన పైన ఫిర్యాదు చేశారు. తద్వారా కేసు కూడా నమోదైంది. మరి ఏ క్షణమైనా పేర్ని నాని అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? మరి ఏ విధంగా చూడాలి ఈ పరిణామాన్ని? అంటే చాలా లేట్గా కేసు నమోదు చేశారు. ఇంతవరకు ఏ చర్యలు తీసుకుంటున్నారో కూడా తెలియని పరిస్థితి. ఎందుకు ఇలా అనుకోవాల్సి వస్తుందంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం కోల్పోయినప్పటి నుంచి మనం ఏ విధంగా వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాటలు ఉంటున్నాయో చూస్తున్నాం. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏ విధంగా విర్రవీగారు, ఎగిరెగిరి పడ్డారు. ఇంకా వాళ్ళకి అర్థం ఆపలేదు. ఇంకా అప్పుడు చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. వాళ్ళ నోర్లు మురుగుగుంట కంటే దారుణంగా ఉండేవి. అందరివి, పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా, వీళ్ళందరూ ఇష్టానుసారంగా మనం భోజనం చేస్తున్నామా లేకపోతే ఇంకేమైనా చేస్తున్నామా అన్నట్లుగా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు చూస్తే వాళ్ళు అన్ని రకాలుగా గతంలో చేసిన తప్పులకి ఇప్పుడు కేసులను ఎదుర్కొంటూ వాటి నుంచి ఏ విధంగా తప్పించుకోవాలనే ఆలోచనలో ఉంటూ, ఇంకొక వైపు కూటమి ప్రభుత్వం మీద ఏ విధంగా విరుచుకుపడాలి, ఏ విధంగా మరి వాళ్ళ గురించి బాగా తిడితే, అంటే బూతులు తిట్టు పదవులు పట్టు జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో ఒకటి ఈ నవరత్నాలు లాంటి, అమ్మఒడి లాంటివి పెట్టాడు. ఆ పథకాల్లో ఇదో పథకం. మరి అదే పథకాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ మేము వస్తాము, మాకు జగన్ అన్న ఏదో ఇస్తాడు అని చెప్పి. అంటే ఇక్కడ మనం ఒకటి గమనించాలి. వీళ్ళు ఈ రోజున పేర్ని నాని మాట్లాడిన మాటలు అంటే దబ్బనం గాల్చి నాలుక మీద వాత పెట్టాలి, ఒళ్ళంతా వాతలు పెట్టాలి. మరి నిన్ను నీ పార్టీ వాళ్ళని ఏం చేయాలి? మిమ్మల్ని ఏ విధంగా తీసుకెళ్ళి నిప్పులు గుండంలో పడేయాలి? అలా వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళకి వాతలు పెట్టాలన్నావు. మీరు ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నారు, ఎంత నీచమైన పనులు చేశారు, ఎంత ఘోరమైన అపచారాలకు పాల్పడ్డారు. పొర్లు దండాలు పెట్టించాలి పవన్ కళ్యాణ్ చేతని. మిమ్మల్ని ఏం చేయాలి? మీరు బురద గుంట్లో ఉన్న పందుల్లాగా తయారయ్యారు దారుణంగా. అవి బురద జల్లటమే వాటి పని, అశుద్ధం తినటమే వాటి పని. వాటికి వీళ్ళకేం తేడా లేదు. ఇంకా అది కూడా బాధపడిద్దేమో. ఇప్పుడు ఈ కేసు నమోదు అవ్వడం పైన కూడా ఇది ఒక అక్రమ కేసు అంటూ చెప్పి సాక్షి మీడియాలో కథనాలు రావడాన్ని కూడా ఏ విధంగా వాళ్ళకి వాళ్ళు చెప్పేది తప్పుడు కథనాలు, వాళ్ళు రాసేయే తప్పుడు కథనాలు, మాట్లాడేవి అవే. ఇంక మళ్ళీ వాళ్ళు తప్పుడు అంటే మనం ఆశ్చర్యపడాలి. ఏంటా వాళ్ళు అట్లాంటివే కదా న్యూస్ చెప్తారు, అట్లాంటివే కదా రాస్తారు. వాళ్ళ సోషల్ మీడియా తప్పుడు కథనాలు మరి వల్లెవేయటంలో వాళ్ళు ముందుంటారు కదా. మరి వాళ్ళు తప్పుడు కథనాలు ఏంటా అని చెప్పేసి మనం అర్థం కాని పరిస్థితులు చూడవలసిన పరిస్థితి. ఎందుకంటే నువ్వు అక్కడ ఆ నెయ్యి అనేది కల్తీ జరిగిందా లేదా, జరిగిందని చెప్పాం. దాంట్లో మీరు అసలు నెయ్యి అనేది ఒక డ్రాప్ కూడా లేదు. మరి అది నెయ్యి అయిద్దా? మరి కల్తీ అయిద్దా? కల్తీ అయిద్ది. మరి కల్తీ ఉందనే కదా చెప్పింది. నువ్వు ఈ రోజున నెయ్యికి సంబంధించిన ఏ వెన్న కానీ, పాలు కానీ, పెరుగు కానీ ఏది యూజ్ చేయకుండా జంతువుల యొక్క ఆ కొవ్వు ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించడం వల్ల ఆ ఫ్లేవర్ని మీరు దాంట్లో రావటానికి ఆ కెమికల్స్ యూజ్ చేస్తారు అనేది మైసూర్ ల్యాబ్ నుంచి 3 సార్లు అది అక్కడ నెయ్యి కాదు అనేది తేలిన తర్వాత కూడా మీరు దాన్ని వాడారు. మరి ఈ రోజున ఈ వీళ్ళ ప్రాపకాండ ఏంటంటే, ఇదిగో సుప్రీంకోర్టులో వచ్చేసింది, నివేదిక ఇచ్చేసింది, దాంట్లో జంతువుల కొవ్వు కలవలేదు అని. మీరు కెమికల్స్ యూజ్ చేశారు, జంతువులకు సంబంధించిన అవశేషాలు ఉన్నాయి అనేది వాస్తవం, దాంట్లో కల్తీ జరిగిందనేది వాస్తవం, అసలు నెయ్యి లేదనేది వాస్తవం. అసలు పాల ఉత్పత్తి లేకుండా నెయ్యి ఎట్లా వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు ఈ బ్యాచ్నంతా ఈ రోజున ఏ విధంగా ప్రాపకాండ చేయడానికి బయటికి పంపించారంటే, మీరు అబద్ధాలు చెప్పిందే చెప్పండి, ఇష్టానుసారంగా మాట్లాడేయండి అని వీళ్ళని అచ్చోసిన ఆంబోతుల్లాగా వదిలేశాడు రాష్ట్రం మీదకి. వాళ్ళు ఈ విధంగా విరుచుకు పడుతున్నారు ఈ రోజున. పేర్ని నాని మాట్లాడిన మాటలు వింటుంటే నిన్న మహిళని చూడకుండా మరి వంకాయ కోసినట్లు కొయ్యాలి, వీళ్ళని మసాలా ఏంటి అసలు ఆ భాష ఎంత నీచంగా ఉంటుంది? ఇదే మీరు మాట్లాడేది? మీరు మంచివాళ్ళ? మీ మీద ఆరోపణలు చేశారంటే ఈ రోజున ఎవరైనా నమ్ముతారా? మీరు తప్పులు చేసి, మీరు ఇలాంటి ఏదైతే దొంగతనాలు చేసి పరకామణిలో స్వామివారి 50 కేజీల బంగారం కొట్టేసి, స్వామివారి తల్లీలాల విషయం కానీ, అక్కడ భోజనాల విషయం కానీ ఎక్కడ ఏది చేయకుండా ఉన్నారు? మొన్న ఖాళీ మద్యం సీసాలు వేసిన దగ్గర నుండి ఇన్ని తప్పులు చేస్తూ కూడా ఈ రోజున ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తిని, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తుల్ని ఇష్టానుసారంగా నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే, ఇప్పటి వరకు కేసు నమోదు చేయకుండా ఈ రోజుకి 3 రోజులు 4 రోజులు ఆయన మాట్లాడి ఇప్పుడు కేసు నమోదు చేశారు. ఈ పాటికి అరెస్ట్ చేసి తీసుకువెళ్ళాలి. బాబు ఏం చెప్తావో చెప్పు ఈ మాటలకు అని చెప్పి అడగాలి.
అప్పుడు ఒక భయం ఏర్పడుతుంది. ఇదిగో మనం తప్పు మాట్లాడుతున్నాం, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, మన నోరుని కంట్రోల్లో పెట్టుకోవాలి అనేది వాళ్ళకు ఒక భయం ఉండాలి కదా సొసైటీలో. దాని గురించి లేట్ అయిందని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. అంటే ఏ క్షణమైనా పోలీసులు పేర్ని నాని గారిని అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు అదే లేట్ అయిందని చెప్పుకుంటున్నాం. గతంలో భార్యను అడ్డం పెట్టుకొని ఈయన కేసుల నుంచి ఎలా తప్పించుకున్నాడో చూసాము. ఆ కట్టాల్సిన డబ్బులు ఏ విధంగా కట్టాడో చూసాము. దోచిన ఏదైతే ఆ బియ్యం ఉన్నాయో వాటికి సంబంధించి ఇంకా ఆయన ఎదుర్కొంటూనే ఉన్నాడు. మధ్యలో నైట్కి నైట్ వేసేయండి ఇలాంటి స్టేజీల మీద చెప్పాడు, పొద్దున్నే పరామర్శించిండని. దాని మీద కేసులు నమోదైనవి. ఆ తర్వాత వేరే వ్యక్తుల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి సిఐ మీద విరుచుకుపడుతూ మాట్లాడి, ఆ తర్వాత మళ్ళీ అబ్బెబ్బే అని చెప్పేసి పరాచకాలు ఆడుతూ, అంటే వాళ్ళు సీరియస్ అవ్వగానే మళ్ళీ ఈయన అందితే జుట్టు అందకపోతే కాళ్ళు రకం పేరును నాని. ఈ రోజున కూడా అంతే మాట్లాడతాడు. అబ్బే నేను ఆ ఉద్దేశంతో మాట్లాడలేదు, ఏదో ఆవేశంతో మాట్లాడాను, వాటిని వదిలేయండి అని మాట్లాడతాడు. ఇలాగా వీళ్ళ ఆలోచన విధానం, వీళ్ళు మాట్లాడేవి ప్రజలకు ఏ విధమైన మెసేజ్ వెళుతుంది వీళ్ళ ద్వారా, మరి ఇట్లాంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా పోలీసులు పిలవాలి. పిలిపించి ఇదిగో నీ మీద ఈ కేసు నమోదైంది, మరి దీని పట్ల నువ్వేం స్పందిస్తున్నావు ఏంటి అని అంటే మరి ఏం చెప్తాడో వినాలి. విని అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇంకా కేసులు ఒక చోట కాదు. ఈ రోజున చాలా కేసులు నమోదై ఉన్నాయి, అదుపులోకి తీసుకోవట్లేదు, అరెస్ట్ చేయట్లేదు. అదే అందరు ఇప్పుడు ఈ రోజున వాళ్ళు ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాళ్ళు చాలా ఇదిగా ఉన్నారు, ఎక్కడా కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదని చెప్పి చెప్తున్నారు. నిజమే, వాళ్ళకి ఎందుకు సాటిస్ఫాక్షన్ లేదంటే వీళ్ళని అరెస్ట్ చేయలేదని సాటిస్ఫాక్షన్ లేదు. ఎవరి పట్ల వాళ్ళు సరిగ్గా పరిపాలన కొనసాగించట్లేదనో, లేకపోతే సరిగ్గా కూటమి ప్రభుత్వం లేదనో ఎక్కడా కూడా ప్రజలు ఎవరు అనుకోవట్లేదు. కేవలం వాళ్ళ బాధ ఏంటి, ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజల బాధ ఏంటి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు ఈ విధంగా మాట్లాడుతుంటే ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, ఎందుకు వాళ్ళ మీద కేసులు ఉన్నా కూడా పోలీస్ స్టేషన్ పిలిచి విచారించట్లేదు అనేది మాత్రమే వాళ్ళ బాధ. మరి మొత్తానికి పేర్ని నాని ఏ క్షణమైనా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి పోలీసులు కూడా అదుపులోకి తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయని మేడం చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మా.